హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం గ్రావిటేషన్ అండ్ ఫిజిక్స్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో గ్రావిటేషనల్ పొటెన్షియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈ రోజు క్లాస్లో మనం ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎస్కేప్ వెలాసిటీ. సో ఈ ఎస్కేప్ వెలాసిటీని మనం VE తో సింబలైజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ఎస్కేప్ వెలాసిటీ? The minimum velocity a body which in projected it escapes the gravitational pull of the planet. అంటే మీనింగ్ ఏంటి? ఆ ప్లానెట్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ని తప్పించుకొని పైకి వెళ్ళిపోవటం. మన వాళ్ళు యూజువల్ గా మన శాటిలైట్స్ పంపిస్తూ ఉంటారు కదా. అబ్దుల్ కలాం గారు మిసైల్ స్టార్ట్ చేశారు. ఈ శాటిలైట్స్ ని పంపించేటప్పుడు దానికి ఒక పర్టికులర్ వెలాసిటీని ఇచ్చి పైకి విసురుతారు. శాటిలైట్ ని మనం పైకి పంపించాలంటే రాకెట్ లో పెట్టి దాన్ని పైకి పంపుతారు. పంపించినటువంటి ఆ శాటిలైట్ మళ్ళీ తిరిగి ఎత్తు మీదకి రాకూడదు కదా. మామూలుగా అయితే సునీత విలియమ్స్ ఇలాంటి ఆస్ట్రోనాట్స్ వెళ్ళారు కదా మన ఈ మధ్య. సో వాళ్ళ శాటిలైట్స్ కిందకి వస్తుంది, భూమి మీదకి వస్తుంది, తిరిగి వస్తుంది. ఎందుకంటే మన ఆస్ట్రోనాట్స్ వెళ్ళేటువంటి శాటిలైట్స్ అనేవి గ్రావిటేషనల్ ఫోర్స్ దాటి వెళ్ళట్లేదు. సో మొన్న ఈ మధ్య ఆదిత్య అనేటువంటి శాటిలైట్ ని పంపారు కదా సన్ రీసెర్చ్ చేయడానికి. సో అది ఎత్తు మీదకి రాదు, మళ్ళీ అక్కడికి వెళ్ళి సిగ్నల్స్ పంపించడం తప్ప ఎత్తు మీదకి రాదు కదా. ఎత్తు మీదకి ఎందుకు రావటం లేదు? సో అలాంటివి ఎత్తు యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ని తప్పించుకొని వెళ్ళిపోవాలి. శాటిలైట్స్ కి కొంత ఎస్కేప్ వెలాసిటీ ఇచ్చి పంపించాలి. గ్రావిటీ పవర్ ని తప్పించుకొని ఇన్ఫినిటీ లెవెల్ కి వెళ్ళిపోవాలి. సో అలాంటి వెలాసిటీని మనం ఏ బాడీకి అయితే ఇస్తామో దాన్ని మనం ఎస్కేప్ వెలాసిటీ అంటారు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎట్ ఇన్ఫినిటీ టోటల్ ఎనర్జీ 0 అవుతుంది. సో టోటల్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ కలిపి మనం టోటల్ ఎనర్జీ అంటాం. ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 0. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు -KE. పొటెన్షియల్ ఎనర్జీకి -G ఇంటూ MM/R ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీకి -12 mVE². క్యాన్సిలేషన్ మైనస్ క్యాన్సిలేషన్. సో మనం కొంచెం సింప్లిఫై చేస్తే ఎస్కేప్ వెలాసిటీ 2gm/r. సో దిస్ ఈస్ బేసిక్ ఫార్ములా ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనకు స్మాల్ g ఈక్వల్ టు మనకి ఏమని తెలుసు? సో gm/r² అని తెలుసు కదా. సో ఒక r ని మనం తీసుకొచ్చి gr ఈక్వల్ టు gm అని రాసేస్తే, సో ఇక్కడ మనం gm ప్లేస్ లో gr రాసేస్తే ఏమవుతుంది? ఎస్కేప్ వెలాసిటీ 2gr. Most important concept on the earth, escape velocity equal to 11.2 km/s. సో మన వాళ్ళు శాటిలైట్ ని రాకెట్ లో పెట్టి పైకి పంపిస్తూ ఉంటారు కదా. ఆ రాకెట్ యొక్క ప్రొపల్షన్ ద్వారా అది చాలా స్పీడ్ గా సైయ్య వెళ్తూ ఉంటుంది. సో అంత స్పీడ్ గా వెళ్ళడానికి దానికి ఇచ్చేటువంటి ఎస్కేప్ వెలాసిటీ అంతా మన వాళ్ళు 11.2 km/s